హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకు నిన్న టీఎస్పీఎస్సీ నుంచి గ్రూప్ 4కు సంబంధించినటువంటి జీఆర్ఎల్ లిస్ట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దానికి సంబంధించి డిస్ట్రిక్ట్ వైజ్ మెరిట్ జాబితాలకు సంబంధించి వీడియో అయితే మనం మార్నింగ్ ఒక వీడియో చేసాం. దానిలో ఫస్ట్ 20,000 ర్యాంక్స్ సంబంధించి దానిలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దీనిలో ఫస్ట్ 50,000కు సంబంధించి మీ జిల్లాలో మీ ర్యాంక్ అనేది ఏ పొజిషన్లో ఉందనేది ఈ వీడియోలో అయితే చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. చాలా వర్క్ చేసి దాదాపుగా మన ఎస్ఏ ట్యూటోరియల్ టీమ్ ఒక 8 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మేము ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. సో మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ మాత్రమే. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి కనీసం ఒక 5 వాట్సాప్ గ్రూప్లలో దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు 33 జిల్లాలకు సంబంధించి అప్ టు 50,000 లోపు మీ జిల్లాలో మీ యొక్క ర్యాంక్ అనేది ఏ పొజిషన్లో ఉందని తెలుసుకోవడానికి ఇదైతే మీకు ఉపయోగపడుతుంది. ఇక్కడ స్టార్టింగ్ దానిలో మనకు 33 జిల్లాలకు సంబంధించి ఇక్కడ మేము సో ఎంతమంది ఉన్నారు అంటే 50,000 లోపు ఎంతమంది ఉన్నారనేది మీకు ఈ స్టార్టింగ్ పేజ్లో ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఇక్కడ మేము వీటిని కేటగిరీ వైజ్గా అంటే ఇక్కడ బీసీబీ, బీసీఏ, బీసీసీ, బీసీడీ, అదేవిధంగా బీసీఈ ఇట్లా మనకు రిజర్వేషన్ కేటగిరీ వైజ్గా, అదేవిధంగా మేల్ అండ్ ఫీమేల్ ఎంతమంది ఉన్నారని చెప్పేసి ఇట్లా క్లియర్గా మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తున్నాం. దీనికోసం అయితే మేము చాలా వర్క్ చేయడం జరిగింది మన ఎస్ఏ ట్యూటోరియల్ టీమ్. సో కంపల్సరీ లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ మాకు ఒక టైప్ ఆఫ్ సపోర్ట్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కనుక చూసినట్లయితే సో 50,000 ర్యాంక్ వరకు ఈ జిల్లాలో 926 మంది ఉన్నారనమాట. సో దీనిలో మనకి 926 మందికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా నేను మీకు టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. దాన్ని కూడా ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూస్తాను. దానిలో ఈ 926కి సంబంధించి వాళ్ళ యొక్క హాల్ టికెట్స్, వాళ్ళకి వచ్చినటువంటి ర్యాంక్, అదేవిధంగా వాళ్ళ యొక్క మార్క్స్ కూడా అక్కడ మీకు క్లియర్గా ఉంటుంది. అది ఒకసారి మీకు చూస్తాను స్క్రీన్ పైన. సో ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇక్కడ చూసినట్లయితే ఒక జిల్లాకు సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా మీకు అర్థమైపోతే ఆల్రెడీ మీకు మార్నింగ్ వీడియో చూసినట్లయితే అర్థమైపోయి ఉంటుంది. సో బీసీఏలో మనకి ఇక్కడ ఫీమేల్ వచ్చేసి 13 మంది ఉన్నారు. అదేవిధంగా మేల్ వచ్చేసి 63 మంది ఉన్నారు. అదే బీసీబీలో చూసినట్లయితే ఫీమేల్ 54 అండ్ మేల్ వచ్చేసి 140. సో ఇట్లా మేల్ ఫీమేల్ కూడా మీ కేటగిరీలో ఎంతమంది ఉన్నారనేది కూడా ఇక్కడ నీట్గా మీకు ఈ టేబుల్ రూపంలో అయితే ఇవ్వడం జరిగింది. ఇది కూడా మీకు నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. వితిన్ ½ an hour లోపు ఇవన్నీ మీకు పీడిఎఫ్స్ అన్ని మన టెలిగ్రామ్లో అందుబాటులో ఉంటాయి. అట్లా భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి చూసినప్పుడు ఇక్కడ 1322 మంది అయితే ఫస్ట్ 50,000 ర్యాంక్స్ లోపల ఉన్నటువంటి మెంబర్స్ అనమాట ఈ జిల్లా నుంచి. అదేవిధంగా హన్మకొండ జిల్లాకు సంబంధించినప్పుడు 1646 అండ్ హైదరాబాద్కి సంబంధించినప్పుడు 2257 మంది అయితే ఉన్నారు. అండ్ అదేవిధంగా జగిత్యాలకు సంబంధించి 1519. ఇవన్నీ 50,000 ర్యాంక్ లోపు. సో ఇక్కడ మీరు ఇది ఒకటి గమనించండి. 50,000 ర్యాంక్ లోపు మీ జిల్లాలో ఉన్నటువంటి మెంబర్స్ అన్నమాట వాళ్ళు. అదేవిధంగా జనగాం జిల్లా నుంచి 826 మంది ఉన్నారు. అండ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి 717 మంది. అండ్ జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి 944 మంది ఉన్నారు. అదేవిధంగా అండ్ కరీంనగర్ జిల్లాకు సంబంధించి 1104 మంది అయితే ఉండడం జరిగింది. సో ఈ విధంగా అయితే ఉన్నాయి. అండ్ ఇంకా మిగతా జిల్లాకు సంబంధించి ఇక్కడ చూసినట్లయితే అండ్ ఖమ్మం జిల్లాకు సంబంధించి కనుక చూసినట్లయితే 2546. సో ఇక్కడ 2231 అనేటువంటిది కరీంనగర్. సో దీనిపై 1100 అనేది కామారెడ్డి. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అండ్ అదేవిధంగా మహబూబాబాద్ సంబంధించి కనుక మీరు చూసినట్లయితే 1388. దాని తర్వాత మహబూబ్ నగర్కి సంబంధించి 1290. అండ్ మంచిర్యాలకు సంబంధించి 2235 మంది మనకి 50,000 లోపు ఉన్నటువంటి మెంబర్స్ అనమాట. సో మిగతా జిల్లాలకు సంబంధించి ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. సో ప్రతి జిల్లాకు సంబంధించి ఇక్కడ మేము ముందుకైతే మేము తీసుకొచ్చాం. దాని తర్వాత నల్గొండ కావచ్చు, అదేవిధంగా నిర్మల్ జిల్లా. సో ఇట్లా వీటికి సంబంధించి ఇక్కడ మీరు స్క్రీన్ పైన ఒకసారి దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో కొంతమంది కొన్ని డౌట్స్ కూడా అడుగుతున్నారు. ఆ డౌట్స్ సంబంధించి నేను వీడియో లాస్ట్లో మీకు చెప్తాను. ర్యాంక్ రాలేదని ఇంకా ఇతరత్ర కొన్ని డౌట్స్ అడుగుతున్నారు. సో వాటి గురించి కూడా చెప్తాను. అదేవిధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవన్నీ ఇచ్చాను కదా, ఈ మెంబర్స్ యొక్క లిస్టుకు సంబంధించిన పీడిఎఫ్ కూడా ఒకసారి మనం స్క్రీన్ పైన చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడ మనం జిల్లాల వైజ్గా మెరిట్ జాబితాలు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఇక్కడ మనకు ఫస్ట్ 50,000లో ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 926 మంది ఉన్నారు కదా. సో దానిలో ఇప్పుడు మీకు ఆల్రెడీ 3rd ర్యాంక్ అనేది అంటే స్టేట్ వైజ్గా ఇతనికి 3rd ర్యాంక్ వచ్చింది. అది ఈ జిల్లాలో కనుక చూసుకుంటే ఇతను ఫస్ట్ పొజిషన్ అనమాట. అతని యొక్క హాల్ టికెట్ నెంబర్, మార్క్స్ ఆల్రెడీ మీకు ఈ ఫస్ట్ 20,000లో ఈ లిస్ట్ మీరు చూస్తుంటారు. ఇప్పుడు ఆ 20,000 కాకుండా మిగతాయి కూడా ఈ లిస్ట్లో ఉంటాయి. సో ఈ విధంగా మీకు టోటల్గా డిస్ట్రిక్ట్ వైజ్ కూడా 926 మందికి సంబంధించి మీరు ఏ పొజిషన్లో ఉన్నారని ఒకసారి మీరు ఇక్కడ కౌంట్ చేసుకొని చూడండి. మీ యొక్క డిస్ట్రిక్ట్ ర్యాంక్ కూడా మీకు తెలుస్తుంది. సో దీనికోసం మేము చాలా వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తున్నాం. ఖచ్చితంగా ఒక 5 to 10 గ్రూప్స్లో దీన్ని మీరు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. వాళ్ళకు కూడా ఇది యూజ్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి లిస్ట్ అనేటువంటిది మీకు అందుబాటులో ఉంటుంది మన టెలిగ్రామ్లో. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క మార్క్స్ అయితే చెక్ చేసుకోవచ్చు.
అండ్ అదేవిధంగా కొంతమంది కొన్ని డౌట్స్ కూడా మనం అడగడం జరిగింది. ముఖ్యంగా చాలామందికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ లేకపోవడం ప్రధాన సమస్య అయితే ఉంది. అది దానికి రీజన్ ఏందని చెప్పేసి అడిగారు. అయితే దానికి సంబంధించి నేను మీకు మరొక వీడియోలో తెలుసుకుని తెలిపేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. టీఎస్పీఎస్సీకి సంబంధించి కావచ్చు, నాకు తెలిసినటువంటి కొంతమంది వ్యక్తులను. యాక్చువల్లీ ఏంటిది ప్రాబ్లం అనేది ఇప్పటికి కూడా మనకు తెలియదు. సో టీఎస్పీఎస్సీ కూడా దానికి సంబంధించినటువంటి అంటే రిజెక్టెడ్ లిస్ట్కి సంబంధించిన వెబ్ నోట్ కూడా మనకు రిలీజ్ చేయలేదు. ఆ లిస్ట్ కూడా అయితే ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు. దానికి సంబంధించి ఇప్పటివరకు అయితే మనకు పర్ఫెక్ట్ రీజన్ అయితే తెలియదు. కొంతమంది ఏంటంటే హాల్ టికెట్ నెంబర్ సరిగా ఇవ్వకపోవడం ఓఎంఆర్ షీట్లో, లేకపోతే ఇంకేదైనా ఇతరత్ర మిస్టేక్ చేయడం, సో మీ యొక్క సెంటర్ కోడ్ను రాంగ్గా బబుల్ చేయడం, ఇటువంటి వాళ్ళకి రాలేదని చెప్పేసి చెప్తున్నారు. కొంతమంది ఆల్రెడీ ఇవన్నీ కరెక్ట్ ఉన్నప్పటికీ కూడా మాకు ర్యాంక్ రాలేదు, మా లిస్ట్లో మా నేమ్ లేదు, మాకు మార్క్స్ ఇట్లా మొత్తానికి చూపించట్లేదు అని చెప్పేసి అయితే కింద కామెంట్ చేశారు. అదేవిధంగా కొంతమందికి మార్క్స్ తక్కువ వచ్చినాయని చెప్పేసి కూడా అడిగారు. అంటే అంతకుముందు కీ పేపర్ చూసుకొని ఓఎంఆర్ షీట్లో చెక్ చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 150 అట్లా వస్తే ఇప్పుడు 140 వచ్చినాయి సార్, 145 5 మార్క్స్ తగ్గాయి అని చెప్పేసి అంటున్నారు. ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. మీరు బబ్లింగ్ మిస్టేక్ చేసినా కూడా అక్కడ రాంగ్గా మనకు ఆ క్వశ్చన్ అయితే వాళ్ళు తీసుకుంటారు. ఆ విధంగా మీ దాంట్లో ఏమన్నా డబల్ బబ్లింగ్ చేశారా, లేకుంటే పర్ఫెక్ట్గా బబ్లింగ్ చేయలేదా, ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. నేను ఆ కామెంట్కి సంబంధించి మరొక వీడియోలో మీ యొక్క డౌట్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో అయితే జాయిన్ కండి. మీకు టెలిగ్రామ్ లింక్ కింద నేను ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. సో అక్కడ ఎస్ఏ ట్యూటోరియల్ అఫీషియల్ అని చెప్పేసి ఉంటుంది. మీరు ఒకవేళ కామెంట్ సెక్షన్లో ఉన్నటువంటి లింక్ కనుక మీకు ఓపెన్ కాకపోతే మీ యొక్క ఇది టెలిగ్రామ్లో సెర్చ్ బార్లో ఎస్జే ట్యూటోరియల్ అఫీషియల్ అని చెప్పేసి కనుక మీరు సెర్చ్ చేసినట్లయితే సో మీకు మన గ్రీన్ కలర్ లోగోతోటి, సో ఈ విధంగా ఉన్నటువంటి లోగోతోటి మన టెలిగ్రామ్ గ్రూప్ వస్తుంది. దాంట్లో జాయిన్ కండి. అక్కడి నుంచి మీరు వీటిని డౌన్లోడ్ చేసుకొని తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, కంపల్సరీ వీడియోని లైక్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.